బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది. ఇక ఏపీ సర్కార్ సభలో యుద్ధానికి టీడీపీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. చర్చకు తాము సిద్ధమంటోంది అధికార వైసీపీ. నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎన్నికలకు ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్. సభలో యుద్ధానికి టీడీపీ అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. చర్చకు తాము సిద్ధమంటోంది అధికార వైసీపీ. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, ఈ రోజు నుండి అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా స్వాతి, సరిగ్గా 10 గంటలకి జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. అయితే ఉభయ సభకు సంబంధించిన ఉద్దేశించి ఆయన గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. అయితే అనంతరం కూడా బీఎస్సీ మీటింగ్ అనంతరం కూడా ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరపాలనేది కూడా ఆ సమావేశంలో నిర్ణయం ఉండే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సరిగ్గా 10 గంటలకి గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా మీటింగ్ అనంతరం కూడా మరి ఎన్ని రోజులు జరపాలనే తర్వాత కూడా మరి అసెంబ్లీకి ఈ రోజు ఒక రసవత్తంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే మరి 2024-25కి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా మరి ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మరి రేపు ప్రకటించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా గవర్నర్ ప్రసంగం సమయంలోనే ఏదైతే బాయ్ బాయ్ జగన్ అంటూ కూడా ఒక నినాదాలు ఫ్లై కార్డ్స్ ప్రదర్శించి అసెంబ్లీలో చేసే అవకాశం కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న చంద్రబాబు టీడీపీకి సంబంధించినటువంటి శాసన మండలికి సంబంధించి కానీ అటు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా మరి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి వ్యూహాత్మకంగా వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో కూడా ఆ వ్యూహాలను కూడా వారికి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మరి జీతభత్యాలకు సంబంధించి కానీ అటు సామాజిక పింఛన్లు అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్లుల పైన కూడా ఒక ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. అయితే దాదాపు మరి 4.5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రజలకి ఎటువంటి పథకాలు నిర్వహించింది, ఎంత మేరకు ప్రజలకి ఖర్చు చేసిందని కూడా మరి ఈ సమావేశంలో లాస్ట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు కావడంతో కూడా ప్రజలకి ఒక ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దశగానే వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలని పూర్తిగా ఎండగట్టే విధంగా కూడా మరి టీడీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అచ్చెన్నాయుడు అధ్యక్షతన కూడా సమావేశం అయింది. ఆ సమావేశం అనంతరం కూడా మరి అసెంబ్లీలో వ్యవహరించాల్సినటువంటి తీరు కూడా పూర్తిగా మరి బాయ్ బాయ్ జగన్ అంటూ కూడా ఒక నినాదాలు చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ లోపల కూడా ఒక ఉధృత వాతావరణం కనపడే అవకాశం కనపడుతుంది. మరి కరెక్ట్ గా 10 గంటలకి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు ప్రారంభంగా శాసన మండలి కూడా ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో అటు శాసన మండలికి సంబంధించి కూడా అక్కడ వ్యవహరించాలన్నటువంటి తీరు కూడా మరి నిన్న చంద్రబాబు ఇంట్లో కూడా ఒక అధ్యక్షతన నిర్వహించినటువంటి సమావేశంలో వాళ్ళకి పూర్తిగా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ వ్యవహరిస్తున్నట్టు తీరు ఏ విధంగా ఎదుర్కోవాలని కూడా ఒక ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా లాస్ట్ అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఒక దీనికి ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ రోజు ప్రసంగం అనంతరం కూడా మరి అసెంబ్లీ సమావేశాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.